హాయ్ అండి. ఈరోజు పుదీనా టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, చట్నీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని తుంచుకొని వేసుకొని, ఈ విధంగా కాస్త తెల్లబడేంత వరకు వేయించుకొని, మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోండి. తిరిగి అదే ఆయిల్‌లోకి పావు కిలో టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి. ఒక పెద్ద కట్ట పుదీనాని ఆకులు విడదీసుకొని వేసుకోండి. ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, 4, 5 వెల్లుల్లి రేఖలు, అలాగే రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని పుదీనాని, టమాటాని మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. కావాలంటే మీరు ఈ చట్నీని పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు. పుదీనా, టమాటా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీకి మీరు కావాలంటే పోపును కూడా వేసుకోవచ్చు. అంతే, చట్నీ రెడీ.